నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, దెబోరాతో పలికినటువంటి ఆ మాటను నేను చదివించడానికి కారణం అదే. 4 సార్లు అన్నాడు, అవేక్ అవేక్, కమాన్ డెబోరా, అవేక్ అవేక్, మేల్కో మేల్కో. ఒకసారి అంటే తెలియదా? ఒకసారి చెప్తే తెలియదండి. 4 సార్లు చెప్పాలా మనిషికి? 4 సార్లు చెప్పాడంటే అది చాలా 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 ప్రాముఖ్యమైనదని అర్థం. ఒక్కసారి చెప్పారు, రెండోసారి చెప్తేనే అది ప్రాముఖ్యం, మూడోసారి చెప్తే ఇంకా ప్రాముఖ్యం. 1కి 4 సార్లు అంటాం మనం. 1కి 2 సార్లు, 1కి 3 సార్లు, 1కి 4 సార్లు చెప్పడానికి కారణం ఏంటంటే అది చాలా ప్రాముఖ్యమైనది. వి నీడ్ టు బి అవేక్. మనము నిద్ర నుంచి లేవడం మాత్రమే కాదు, ఎక్కడెక్కడ మేల్కొనవలసి ఉందో, ఎక్కడెక్కడ నిద్రాణములో ఉన్నామో, ఎక్కడెక్కడ ఆధ్యాత్మిక నిద్రాణములో మనం ఉన్నామో ఆ చోటు వెతికి మనం అక్కడి నుంచి లేవాలి. స్తోత్రం, హల్లెలూయా. లేవాలి. ఇది దైవభక్తి అంటే ఇది ఒక శుభకార్యమో, పెళ్ళో, పేరంటమో కాదు. పెళ్ళికైతే ఏమంటారు, ఇదిగో పెళ్ళికి పిలిచారు, ఎవరన్నా ఒకళ్ళం పోదాం, నువ్వన్న పో నేనన్న పోతా అనడానికి కాదు. ఇక్కడ ఏమండి, అందరిని వేసుకొని కుటుంబ సమేతంగా వెళ్ళే కార్యక్రమము, దేవుని సన్నిధికి వచ్చే, దేవుని ఆరాధించే కార్యక్రమం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కుటుంబానికి ఒకరో లేకపోతే హాజరు ఇవ్వడానికో, అటెండెన్స్ ఇవ్వడానికో వచ్చేది కాదు ఇది. నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, దిస్ టైమ్ ఈజ్ ఫర్ ద హోల్ ఫ్యామిలీ. దిస్ టైమ్ ఈజ్ ఫర్ ద హోల్ ఫ్యామిలీ. తల్లి, తండ్రి, పిల్లలు అందరూ కూడా దైవ సన్నిధికి వచ్చి దేవుని ఘనపరచడానికి లేవవలసినటువంటి సమయం, నిద్ర లేవవలసినటువంటి సమయం. నా ప్రియమైనటువంటి దేవుని